హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు V1 న్యూస్. నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలో సాలూర ప్రభుత్వ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఉన్నత పాఠశాల సాలూరులో సైన్స్ ఫెయిర్ సంబంధించిన కార్యక్రమాలు ఈరోజు మొదలు కావడం జరిగాయి. ఇందులో భాగంగా విద్యార్థులు ఎంతో కృషి చేసి వివిధ రకాల ప్రయోగాలు, వివిధ రకాల నమూనాలు, వివిధ రకాల చిత్రాలు పాఠశాలలోని సైన్స్ పరికరాలను ప్రదర్శనకు ఏర్పాటు చేసి ప్రదర్శనకు ఉంచడం జరిగింది. విద్యార్థులు ప్రయోగాలను ప్రయోగాత్మకంగా చూపించడం జరిగింది. ఇందులో సుమారుగా 150 వరకు విద్యార్థులు పాల్గొన్నారు. 27 డయాగ్రామ్స్, 32 ప్రయోగాలు, 19 మాడ్యూల్స్, అదేవిధంగా 20 మంది శాస్త్రవేత్తల గురించి వారి ఫోటోలతో కూడిన చార్ట్లను తయారు చేసి గురించి వివరించడం జరిగింది. కార్యక్రమంలో విద్యార్థులలో వినూత్న దృక్పథం అలవాటు చేసుకోవడం, సృజనాత్మకత, ఆలోచనలు పెంపొందించడం, ప్రయోగాత్మకత, ఆలోచనలు పెంపొందించుకోవడం, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవడం జరుగుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రాజీవ్, మంజుష, సైన్స్ ఉపాధ్యాయులు సంతోష్ యాదవ్, జోష్న, విజయలక్ష్మి, సాలూరు మండల PRTU ప్రధాన కార్యదర్శి గంధపు సాయిలు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సైన్స్ దినోత్సవ సంబరాలని ఫిబ్రవరి 28వ తారీఖు నాడు ప్రతి సంవత్సరము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుపుకుంటాం. అండ్ దాని సందర్భంలోనే ఈ రోజు నుంచే మేము మా యొక్క కార్యక్రమాలని పిల్లల ద్వారా వాళ్ళ నుండి శాస్త్రీయ దృక్పథాన్ని మరియు వినూత్నమైన ఆలోచనని బయటకు తీయడానికే అనేక రకాలైనటువంటి ప్రయోగాలని మరియు విద్యార్థులు రంగురంగుల వాళ్ళ యొక్క ఆలోచనతోటి మంచి డయాగ్రామ్స్ని వేయడము, మరి ఇవన్నీ కూడాను ప్రతి సంవత్సరము మా స్కూల్లో ఇవి తయారు చేస్తుంటాము. అంతేకాకుండా జాతీయ సైన్స్ దినోత్సవం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రతి విద్యార్థి కూడాను వినూత్నమైన ఆలోచనలతోని వైజ్ఞానికంగా మంచి ఆలోచనలు చేస్తూ ఆలోచనకు ప్రతి సమస్యని పరిష్కరించడానికి సైన్స్ ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ యొక్క జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రతి విద్యార్థి వాటికి సంబంధించినటువంటి విషయాలను ఈ మా యొక్క స్కూల్లో ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటూ ఉంటాము. అది తెలియజేయడానికే ఈ కార్యక్రమం.